నాటుకోడి పులుసు నేనెలా చేస్తానో మీతో ఈరోజు ప్రాసెస్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సూపర్గా ఉంటుందండి. హలో అందరికీ, ప్రాసెస్ చూసేద్దామా? ఒక కప్ ఆయిల్ వేసుకున్న తర్వాత యాలకులు, లవంగాలు, చెక్క, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అండ్ కరివేపాకు వేసి వేయించేసుకుందాం. నెక్స్ట్ ఫ్రెష్గా నూరుకున్నటువంటి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకుందాం. నేనైతే ముందుగానే 3 విజిల్స్ రన్ చేశానండి చికెన్ని, ఎందుకంటే ముదురుకోడు కాబట్టి. పసుపు ఉప్పు వేసి 3 విజిల్స్ పెట్టించేసాను. నెక్స్ట్ కర్రీలో వేసిన తర్వాత ఒక పెద్ద టొమాటో, కొంచెం ఉప్పు, ఆల్రెడీ నేను ఉప్పు యాడ్ చేశాను కాబట్టి తక్కువగానే వేశాను. కొంచెంసేపు మూత పెట్టేస్తే టమాటో మగ్గిపోతుంది. నెక్స్ట్ పసుపు, మీ స్పైసీనెస్కి తగినట్లుగా కారం వేసుకోండి. కారం వేసిన తర్వాత కొంచెంసేపు ఉడికించిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా థ్యాంక్స్ అండి నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ. కొంచెం ఎండు కొబ్బరి పొడి, ధనియాల పొడి, గరం మసాలా యాడ్ చేసుకుంటే మన నాటుకోడి పులుసు రెడీ అయిపోయినట్లే. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని దించేసుకోవడమే. సూపర్ టేస్ట్గా ఉంటుంది. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే చిన్న కామెంట్ చేయండి.